కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో గంగిరెద్దుల సంఘం సహవాస కూడికకు హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు గొల్లల మామిడాడ జ్యోతిక కృష్ణ, టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి, జనసేన నాగు గండ్రేడు గ్రామ చర్చి సభ్యులు, గండ్రేడు గ్రామ ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగవంతుడు మనం కాపాడడానికి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు తలో 10 రూపాయలు వేసుకుని ఓటమి పెట్టుకుంటారు సార్. ప్రతి సంవత్సరం కూడా అందరికి భోజనాలు పెట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు కనుక మరి దేవుడు కాపాడకపోతే మేమేం చేయగలదు అని దేవుడిని ఎంతో గొప్పగా స్తుతించుకుంటారండి. వీరికి మరి సరైన ఒకప్పుడు గృహాలు ఏమీ లేవండి, వారు చెప్పినట్టుగా అక్కడెక్కడ ఉండేవారు. కానీ దేవుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు వారిని హెచ్చించడం ప్రారంభించాడు. ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమం చేసుకుంటారు సార్. ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా ఇంకొక అరగనిపోతే చాలా జనం వస్తారండి ఈ కార్యక్రమానికి. తమది కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఈ స్థలంలో వారు ఎప్పటి నుంచో ఒక కమిటీలు కట్టించుకోవాలని వారి ఆశ అండి. ఒక కమిటీలు కట్టించుకోవాలని వారి ఆశ. తమ చేతుల మీదుగా ఈ స్థలంలో అందరూ ఏకమై 10 సెంట్లు కొనుక్కున్నారు. తమ చేతుల మీదుగా ఈ స్థలంలో వీళ్ళకి ఒక కమిటీలు కట్టించేస్తారని అందరం వారి పక్షమున తమరికి వినిపించుకుంటూ తమరు మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఈరోజు ఈ గండేళ్ళలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా గ్రామ నాయకులు రాజు గారు, బుజ్జి గారు, అదేవిధంగా ఏకాశ్ గారు, భాస్కరరావు గారు, సత్యబాబు గారు, అదేవిధంగా మండలం నుంచి వచ్చిన కృష్ణ గారు, నాగు గారు, శివ గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, అందరి పెద్దలకి, అదేవిధంగా బాబా గారికి, గ్రామశాఖ అధ్యక్షులు వీరేంద్ర గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పౌల్ గారికి, మీ పేరు రాజు గారు, ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. అదేవిధంగా మీ అందరికీ భగవంతుని పట్ల ఇంత భక్తి విశ్వాసం ఉండడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ మానవుడి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల మేము వృద్ధిలోకి వచ్చాం, లేకపోతే నా యొక్క శక్తి సామర్థ్యాల వల్ల వృద్ధిలోకి వచ్చామనే అహంకారాన్ని, మమకారాన్ని మానవులు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. భాషగారు, రాజుగారు చక్కటి మాటలు చెప్పారు. భగవంతుని పట్ల విశ్వాసం ఉంచుకొని, భగవంతుని పట్ల విశ్వాసంతో చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూనే ఈరోజు ఇక్కడ గృహాలు నిర్మింపజేసుకోవడం, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ఇక్కడ స్థలం కొనుక్కోవడం, బైబిల్లో చెప్పినట్టుగా విశ్వసించిన వాడు హెచ్చింపబడును అనడానికి నిదర్శనంగా మీరు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. ఆ విధమైన విశ్వాసాన్ని ఈరోజు కూడా ఉంచుకొని అదేవిధంగా మీరు ముందుకెడుతున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఇవాళ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. ప్రధాన రహదారులు, R&B రోడ్లు కానీ, ప్రధాన రహదారులు కానీ పూర్తిగా గుంతలమయమైపోయి ప్రయాణికులు ప్రయాణించలేని పరిస్థితి చూశారు మీరు గతంలో. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, కనీసం మీరు బయటికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఫాస్ట్ గారు అనేక చోట్ల ఈ ప్రవక్తల సూక్తులు చెప్పడం కోసం వారు వెళ్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందో ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతూ కొద్ది సమయం ఇవ్వండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. అప్పుడు తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిగణలో తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.